ఏడాది కూటమి పాలన మహిళలకు వంచన. నిజంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మరి ఎమ్మెల్సీ కళ్యాణి గారికి, అలాగే కల్పలత మేడం గారికి, అట్లాగే వచ్చిన ప్రతి ఒక్క మహిళా నాయకురాలకి పేరు పేరున ధన్యవాదాలు. నిజంగా ఏడాది పాలనలో బాలికలు, చిన్నారులు, మరి ఏజ్ లిమిట్ లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఈ రాష్ట్రంలో నిజంగా ఎంత నీచంగా మహిళల మీద దాడులు జరుగుతున్నాయో మేము ప్రత్యక్షంగా కోర్టులో చూస్తున్నాం, స్టేషన్స్లో చూస్తున్నాం. ఒక స్టేషన్కి గత ప్రభుత్వంలో ఒంటరిగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితులు కనపడినాయి. కానీ గత సంవత్సరం నుంచి స్టేషన్కి వెళ్ళాలంటే ఒంటరిగా మహిళ భయపడుతున్న విధానం గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మేము యాజ్ ఏ అడ్వకేట్గా మేము ఈ పరిస్థితులు గమనిస్తున్నాం. బాధితురాలు వెళ్ళి స్వేచ్ఛగా తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోలేని స్థితిలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఎందుకంటే మరి వచ్చిన పాలకులు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నారంటే, ఒక మహిళా హోంమంత్రి నిజంగా గతంలో ఆమె ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత విచక్షణరహితంగా మాట్లాడిందో మనందరం చూసాం. అటువంటి మనిషి ఈరోజు హోంమంత్రిగా మరి ఉండటం మన దౌర్భాగ్యం. ఎందుకంటే అమ్మ అనే పదాన్ని కూడా వంకరిగా చిత్రీకరించిన మహిళ, అటువంటి మహిళ ఈరోజు హోంమంత్రిగా మన రాష్ట్రాన్ని పరిపాలించడం నిజంగా మన దౌర్భాగ్యం కూడా. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, నేను ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు. మహిళల్ని కించపరిచే విధంగా ఇది వంగలపూడి అనిత గారి అఫీషియల్ పేజ్. ఇక్కడ మరి హోదా పక్కన పెట్టి అమ్మలా హక్కును చేర్చుకున్న హోంమంత్రి అన్నారు. మరి ఈ పాపని అమ్మలా హక్కును చేర్చుకున్నారు మీరంటే మరి ఈ పాప తండ్రి మీకేమవుతాడు? ఇదే ప్రశ్న గతంలో మీరు అడిగారు కదా. ఈ పాప తండ్రి మీకేమవుతారు? ఎందుకు మీరు అమ్మలాగా హక్కును చేర్చుకున్నారు? మీరు చేస్తే మరి అది సంసారం. మరి ఎదుటోళ్ళు హక్కును చేర్చుకుంటే దాన్ని మీరు ఎలా వక్రీకరించారో గత 5 సంవత్సరాలు మరి వైసీపీలో ఉన్న నాయకులకి మీరు ఎంత వక్రీకంగా మరి మాట్లాడారో అన్ని గమనించారు. ఇప్పుడు ఏడాది పాలనలో అటువంటి హోంమంత్రి మరి ఈరోజు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసిద్దంటే మనం ఎలా నమ్ముతాం? ఒక సుగాలి ప్రీతి కేసుని తీసుకొచ్చి 2017లో జరిగిన కేసుని తీసుకొచ్చి జగనన్న ప్రభుత్వానికి అంటగట్టి మరి ఎంత ఎగిరెగిరి పడ్డాడో మన డిప్యూటీ సీఎం. మరి ఈ ఏడాది పరిపాలనలో ఇంతమంది హత్యాంధ్రప్రదేశ్గా మరి ఇంతమంది అరాచకాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? నీకు డిప్యూటీ సీఎం పదవి వచ్చినందుక, మీ అన్నకి ఎమ్మెల్సీ పదవి వచ్చినందుక, మరి మీరు అనుకుంటున్న మీ కుటుంబ సభ్యులకి రాయితీలు వస్తున్నందుక ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? మహిళల మీద దాడులు జరుగుతుంటే మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? ప్రశ్నించడానికే పుట్టారన్నారు కదా. మరి డిప్యూటీ సీఎం హోదాలో మీరు ఏ ఒక్క మహిళలన్నా వెళ్ళి పరామర్శించారా? ఏ ఒక్క మహిళలన్నా ఆదరించారా? అది మీరు నిజంగా అటువంటి డిప్యూటీ సీఎం ఉన్నందుకు కూడా మనం సిగ్గుపడాలి. ఇక ముఖ్యమంత్రి లాంటి ముఖ్యమంత్రి గారు ఆయన వయసురీత్యా మరి ఎలా జ్ఞానంతో పనిచేస్తున్నారా, కొడుకు భార్య కోడలు చెప్పినట్టు పనిచేస్తున్నారా అనేది ఆయన విచక్షణకే వదిలేస్తున్నాం. ఆయన కుమారుడు ఏ అధికారంతో మరి ఈరోజు ఒక మంత్రిగా ఉంటూ ఒక డీజీపీ గారినే గాని, ఒక హోంశాఖనే గాని అన్ని మంత్రిత్వ శాఖలు గుప్పెట్లో పెట్టుకొని మరి విచ్చలవిడిగా వైఎస్ఆర్సీపీ మహిళలంటేనే మరి దౌర్జన్యంగా వాళ్ళ మీద దాడులు పరికల్పిస్తున్నారు. వారి టీడీపీ క్యాడర్ని పనిగట్టుకొని. మరి లోకేష్ గారిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీ అమ్మగారిని గత ప్రభుత్వంలో మరి ఒక్కసారి అన్నారో మాకు తెలియదు, కానీ మీ నోటితో మీరు కొన్ని వేల సార్లు అవమానించారు. అటువంటి మీరు ఈరోజు నిజంగా భారతమ్మ గురించి, వారి కుమార్తెల గురించి ఎంత నీచంగా మాట్లాడిస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఎవరైనా మహిళలే, ఏ పార్టీలో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా. కానీ లోకేష్ గారికి మరి వయసురీత్యా దుడుకుతనంగానో మరి ఆయనకి ఎవరు చెట్ట ఒంటది పోకడలతో మహిళలను నిజంగా ఒక గౌరవ భారతమ్మ గారు ఏ రోజు రోడ్ల మీదకి వచ్చి రాజకీయం చేసిన మనిషి కాదు. వారి బిడ్డలు కూడా ఈ రాష్ట్రంలో ఉండరు. అటువంటిది వారిని తీసుకొచ్చి అసలు ఎంత విచ్చలుడిగా ఆ తెలుగు మహిళలతో తిట్టిస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలు మీరు గమనించాలి. నిజంగా మొన్న ఆ అమరావతి ఇష్యూలో కొమ్మినేని గారు ఏమన్నారో అసలు ఆయన కండక్ట్ చేసే మీటింగ్లో ఏం జరిగిందో అందరూ రాష్ట్ర ప్రజలు గమనించారు. బట్ ఒక మహిళ ఖమ్మంపాటి శిరీష అనుకుంటా మేబీ
తను ఎంత విచ్చలవిడిగా తాడేపల్లిలో ఉంటున్నారు మరి మీ అని చెప్పి ఎంత ఘోరంగా మాట్లాడిందంటే మరి వారి మీద చర్యలు ఉండవా? తెలుగు మహిళల మీద చర్యలు ఉండవా? కొంతమంది యూట్యూబ్ స్టార్స్ ఉన్నారు తెలుగు మహిళలు, ఎంత నీచంగా మాట్లాడుతున్నారు, వారి మీద చర్యలు ఉండవా? ఓన్లీ వైసీపీ క్యాడర్ మీద, వైసీపీ సోషల్ మీడియా వాళ్ళ మీద, వైసీపీ మహిళల మీద ఇంతలా వేధిస్తున్నారు మీరు. మరి దీనికి ఖచ్చితంగా 2029లో తగిన మూల్యం చెల్లించుకుంటారు. అట్లాగే గత ప్రభుత్వంలో నిజంగా అమ్మాలు ఎంత గౌరవించబడ్డారో, ఆడవాళ్ళు ఆర్థికంగా ఎంత నిలబడ్డారో, అన్ని రంగాలలో 50% తీసుకొని నిజంగా ట్రాన్స్పరెన్సీగా స్త్రీ సాధికారతతో ముందుకెళ్ళిన ఈ గత ప్రభుత్వాన్ని మరలా మనం 2029లో జగనన్న అధ్యక్షతన మరొకసారి ముఖ్యమంత్రి చేసుకొని అటువంటి మహిళలకు రక్షణ కల్పించే ప్రభుత్వాన్ని మనం తెచ్చుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క స్త్రీ మీద ఉంది. దయతో అందరూ వెళ్ళి మీరు బాధితులు ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు వెళ్ళి పలకరించండి, వారి వేదన వినండి. ఖచ్చితంగా 2029లో జగనన్న ప్రభుత్వం వస్తుంది. మనకు ఖచ్చితంగా 50% అబౌవ్ 50% మహిళలే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే రోజులు మనం చూడబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.